బటన్ 1, బటన్ 100, బటన్ ఏబిసి అని కనపడుతున్నాయి. వీటిని జస్ట్ ఒక బాక్సెస్ లాగా కనుక మనం ఐడెంటిఫై చేసుకుంటే మనం ఎప్పటికీ పెద్ద పెద్ద అప్లికేషన్లు తయారు చేయలేము. సో ఈ పాయింట్ మీకు పూర్తిగా అర్థం కావాలి అని అంటే జస్ట్ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుని స్టార్ట్ చేస్తాను. మీ అందరికీ తెలిసిన షుగర్ కేన్ ఇది. షుగర్ కేన్ లా ఉండిపోయినంత మాత్రాన్ని మనం టీలో కలుపుకోలేం కదా, దాన్ని మనం ట్రాన్స్ఫార్మ్ చేయాలి. సో ఆ ట్రాన్స్ఫార్మ్ చేసే ప్రాసెస్ని మనం కనిపెట్టగలగాలి. అది మన ఇంజనీరింగ్లో మిస్ అవుతుంది. హౌ టు కన్వర్ట్ అవర్ నాలెడ్జ్ ఇంటూ ద రియల్ ప్రోడక్ట్లోకి ఎట్లా మార్చాలి అనేది మన తాపత్రయం, మన పని. సో దీంట్లో మనకు ఒక అప్రోచ్ కావాలి. అప్రోచ్ని ఎట్లా ఫైండ్ అవుట్ చేసేదే మన మన లెర్నింగ్ అనమాట. మనం ఇంజనీరింగ్ అంటేనే అది, లేదా డెవలప్మెంట్ అంటేనే అది. సో నేను ఫస్ట్ ఒక చిన్న పాయింట్ ఇచ్చాను మీకు. ఇప్పుడు రెండో పాయింట్ కూడా ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ నాగార్జున సాగర్ డ్యామ్ కనపడుతూ ఉంటుంది. ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు సీ నాగార్జున సాగర్ డ్యామ్, ఈ డ్యామ్ని మనం ఎట్లా చూస్తాం? సపోజ్ నాలాంటి ట్రావెలర్ లేకపోతే మీలాంటి యంగ్ పీపుల్ నాగార్జున సాగర్ డ్యామ్ దగ్గరికి వెళ్తే మనకి ఏం హోటల్స్ ఉంటాయి అన్నట్టే మనకు కనపడుతూ ఉంటుంది. అదే ఒక పర్టికులర్ ఫార్మర్ కనుక వచ్చాడంటే నాగార్జున సాగర్ నుంచి వాటర్ ఎక్కడెక్కడ ఎన్ని ప్లేసెస్లోకి వెళ్తున్నాయని కనపడుతుంది. సేమ్ డ్యామ్ ఒక పర్సన్ ఒక రకంగా చూస్తాడు, ఇంకొక పర్సన్ ఇంకొక రకంగా చూస్తాడు. ఇక్కడ కొంతమంది బిజినెస్ పీపుల్ ఏం ఆలోచిస్తారు, ఇక్కడ మనము ఒక మంచి బిజినెస్ స్టార్ట్ చేస్తే ఏం చేయొచ్చు, దీన్ని ఎట్లా వాడుకోవచ్చు అనేది కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు. కొంతమంది ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ గురించి ఆలోచిస్తూ ఉంటారు. సో ఎవెన్చువల్గా వాట్ డూ యూ సీ అవుట్ ఆఫ్ సంథింగ్ అనేది మనకు కావాలి. సో ఆ థాట్ ప్రాసెస్ని ఎప్పుడైతే మనం బిల్డ్ చేస్తామో మనము మంచి మంచి ప్రోడక్ట్స్ని డెవలప్ చేయొచ్చు. యువర్ జనరేషన్ ఈజ్ ఆల్ అబౌట్ క్రియేటింగ్ సంథింగ్ న్యూ. సో దాన్ని మనం అచీవ్ చేయాలి అని అంటే మనకు కావాల్సింది అప్రోచ్. ఏదైనా ఒకటి మనకు కావాలనుకున్న ప్రోడక్ట్ లెవెల్లోకి తెచ్చుకోవాలి అని అంటే మనకి ఏ రకమైన అప్రోచ్ కావాలి, వాట్ ఈస్ అవర్ అప్రోచ్. సో మోస్ట్ ఆఫ్ అవర్ క్లాసెస్ విల్ బీ ఆన్ దట్ డైరెక్షన్. మన డైరెక్షన్ అంతా ఎట్లా ఉంటుంది అని అంటే ఏదైనా ఒక కాన్సెప్ట్ నేర్చుకున్నామంటే దీన్ని ఎక్కడ వాడాలి, అసలు యాక్చువల్గా ఏదైనా ఒక రియల్ టైం ప్రాసెస్ తీసుకున్నామంటే దాంట్లో మనం వాడుతున్న పాయింట్ ఏంటి అనేది మనం నేర్చుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ క్లోజ్ చేసేస్తున్నాను, జనరల్ ఎగ్జాంపుల్స్ ఇనఫ్. ఇప్పుడు ఒక జీమెయిల్కి వెళ్దాం. ఒక జీమెయిల్లో మీకు ఇలా చూస్తే మీకు కనపడేది ఏంటి అని అంటే నా ఈమెయిల్స్ అన్ని కనపడుతున్నాయి, నా ఈమెయిల్ ఏమేమి వచ్చినాయి లాస్ట్ ఫ్యూ అవర్స్లో ఫ్యూ డేస్లో అనేది మీకు ఇక్కడ కనపడుతుంది, రైట్? సో ఒక నార్మల్ పర్సన్ అంటే ఇప్పుడు ఈ కంప్యూటర్ సైన్స్ టెక్నాలజీ ఇవన్నీ తెలియని వాళ్ళు, లేకపోతే హెచ్టిఎంఎల్, ఓకే సరే హెచ్టిఎంఎల్ తెలిసిన వాళ్ళు ఉన్నారనుకోండి, దీన్ని ఎలాగ అబ్జర్వ్ చేస్తారు వాళ్ళు? ఇది ఒక టేబుల్ అని, లేదా ఇక్కడ బోల్డ్ ట్యాగ్ వాడినట్టు, ఇక్కడ ఇటాలిక్ వాడినట్టు, లేదా ఇక్కడ ఇమేజ్ పెట్టినట్టు. సో మోస్ట్ ఆఫ్ ద టైం వాళ్ళ థింకింగ్ అంతా కూడా జస్ట్ హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ పర్స్పెక్టివ్లో ఉంటుంది. అదే ఒక డెవలపర్ పర్స్పెక్టివ్లో ఎట్లా ఆలోచించాలి అని అంటే ఇప్పుడు ఈ డేటా అంతా ఎక్కడి నుంచి వస్తుంది, ఈ డేటా అంతా మన కంప్యూటర్లో ఉందా, వేరే కంప్యూటర్లో ఎక్కడన్నా ఉందా? ఎందుకనంటే జస్ట్ ఇమాజిన్, నేను తిరుపతి వెళ్ళాను, సడన్గా నా మెయిల్ చెక్ చేసుకోవాలి, అక్కడ నా దగ్గర ల్యాప్టాప్ లేదు. సో నేను ఒక ఇంటర్నెట్ సెంటర్లో కూర్చొని అక్కడ ఓపెన్ చేస్తే అక్కడ కూడా నా ఈమెయిల్ కనపడుతుంది, అక్కడికి ఎలా వచ్చింది నా ఈమెయిల్ అని ఆలోచించాలి. సో ఈ డేటా అంతా కూడా ఎక్కడో ఒక సెంట్రలైజ్డ్ ప్లేస్లో స్టోర్ అయి ఉంటుంది. ఆ స్టోర్ అయిన డేటాని మనము ఎక్కడ పడితే అక్కడ ఎలా వాడుతున్నాము? అలా వాడాలి అని అంటే మనకి ఈ బ్రౌజర్ ఏ రకంగా యూజ్ అవుతుంది? ఇవి క్వశ్చన్స్, మీ మైండ్లో రావాల్సిన క్వశ్చన్స్ ఇవి. ఈ క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది, మనము ఆ క్వశ్చన్స్ని సాల్వ్ చేయడానికి ఏం కావాలనే దానికి గురించి ఆలోచిస్తూ ఉంటాం. వి స్టార్ట్ థింకింగ్ అబౌట్ హౌ టు బిల్డ్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్. వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ డేటాబేస్, what is the role of web server, what is the role of application server, what is the role of database connectivity, how Python will be used, how Java will be used, how HTML CSS and JavaScript are being used. ఈ క్వశ్చన్స్ మన లోపల జనరేట్ అవుతూ ఉండాలి. సో నా క్లాసెస్లో మోస్ట్లీ ఎలా ఉంటుంది, మీకు ఆ క్వశ్చన్స్ని రైజ్ చేసే ఇంట్రెస్ట్ జనరేట్ చేస్తూ ఉంటాను నేను. ఒక్కసారి మీకు ఆ క్వశ్చన్స్ జనరేట్ అవ్వడం కనుక స్టార్ట్ అయితే నేను చెప్తున్న సొల్యూషన్స్ అన్నీ ఒక అలైన్డ్ వేలో ఉంటాయి అన్నమాట. ప్రతిదీ అలైన్డ్ వేలోనే ఉంటుంది. ఎక్కడ చేయాలి, ఎలా చేయాలి, ఏదైనా ఒక సబ్జెక్ట్ని మనం క్యాప్చర్ చేయాలన్నా, కాన్సెప్ట్ని మనం అర్థం చేసుకోవాలన్నా మనకు కావాల్సింది అప్రోచ్. ఇప్పుడు నేను అప్రోచ్ గురించి మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక కౌంటర్ ఉంది, ఇక్కడ ఒక చిన్న అప్లికేషన్ డెవలప్ చేశాను. ఈ అప్లికేషన్లో కనపడుతున్నప్పుడు మనకి ఏం కనపడతాయి? ఒక చిన్న పిల్లవాళ్ళగా మనము ఇలా చూడగానే ఒకసారి ఇంక్రిమెంట్ ప్రెస్ చేసి చూద్దాం, ఒకసారి డిక్రిమెంట్ ప్రెస్ చేసి చూద్దాం. ఈ బటన్స్ అన్నీ మనం టచ్ చేస్తూ ఉంటాం. చేసినప్పుడు ఏమవుతుంది అంటే దాంట్లో ఏదో మార్పు కనపడుతూ ఉంటుంది. సో దిస్ ఈజ్ అ కౌంటర్, దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ అ కౌంటర్. సపోజ్ ఇలాంటి ఒక కౌంటర్ని మనం ఇంప్లిమెంట్ చేయాలి అని అంటే మన థింకింగ్ ప్రాసెస్ కానీ థాట్ ప్రాసెస్ కానీ ఎట్లా ఉండాలి? హౌ టు థింక్ అబౌట్ ఇట్?
ఇప్పుడు ఇక్కడ ఇలా ఉంది కదా, దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి అని అంటే మనకి ఎలాగ ఆలోచించాలి అనేది ఇక్కడ మ్యాటర్ అవుతుంది. ఇప్పుడు ఎవరైనా వెరీ గుడ్, వాళ్ళు ఎవరైనా మాట్లాడితే వాళ్ళకి తప్పకుండా ఒక చాక్లెట్ కొనివ్వండి సార్. ఓకే, వాళ్ళు మాట్లాడడం చాలా ఇంపార్టెంట్ మనకి. ఎస్, ఎవరైనా ఎనీబడి వాంట్స్ టు స్పీక్, ఈ పర్టికులర్ అప్లికేషన్ ని మనం ఎలా డెవలప్ చేస్తాం? యా, ఇంకా చెప్పమ్మా. జావాస్క్రిప్ట్ లో ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ యూస్ చేసి వెరీ గుడ్, బాగా చెప్పాను నాన్న. ఇప్పుడు మరి ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఆపరేటర్ దేని మీద వాడతాము? ఆ నెంబర్ని మనం ఎక్కడ పెట్టుకుంటాము? ఎగ్జాక్ట్లీ. సో నువ్వు స్టార్ట్ చేయాల్సిన ఆస్పెక్ట్ అక్కడి నుంచి. సో ఫస్ట్ మనము ఈ డేటాని స్టోర్ చేయడానికి ఒక వేరియబుల్ తీసుకుంటాము. ఆ వేరియబుల్లో డిఫాల్ట్గా ఒక నెంబర్ ఇస్తాము. అనుకోకుండా ఇక్కడ 120 అని ఉంది, 120 అనే నెంబర్ ఇచ్చాము. తర్వాత 2 బటన్స్ క్రియేట్ చేసుకుంటాము. ఈ బటన్ని క్లిక్ చేసినప్పుడు ఆ పర్టికులర్ నెంబర్ని ఇంక్రిమెంట్ చేస్తాము. కానీ ఇంక్రిమెంట్ చేయగానే సరిపోదు, ఆటోమేటిక్గా యూఐ అప్డేట్ అవ్వదు కదా. కాబట్టి ఆ ఇంక్రిమెంటెడ్ నెంబర్ని మళ్ళీ దీనిలోకి తీసుకొచ్చి మనం అప్డేట్ చేస్తాము. సో ఇవి కొన్ని స్టెప్స్ అనమాట. ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. అదే ఇప్పుడు బాగా చెప్పావు నాన్న. అక్కడ మనకు కావాల్సింది ఏంటి అని అంటే ఇంక్రిమెంట్ డిక్రిమెంటే. కానీ ఎవెన్చువల్గా మీరు ఇంక్రిమెంట్ ఆపరేటర్ డిక్రిమెంట్ ఆపరేటర్ వరకే ఉండిపోతే మనం షుగర్ కేన్ దగ్గరే ఉండిపోతాం. అదే మనము షుగర్ లెవెల్కి తీసుకురావాలి దాన్ని అని అంటే మనకు కావాల్సింది ఏంటంటే ఒక మంచి అప్రోచ్ కావాలి. దట్ అప్రోచ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. సో ఇక్కడ ఏ అప్లికేషన్ అయినా తీసుకోండి, ఫస్ట్ మనకు కావాల్సింది ఒక స్టేట్ వేరియబుల్. ఒక వేరియబుల్ అంటే దాన్ని స్టేట్ అని అంటారు. ఇక్కడ మాడిఫై అవుతున్న డేటాని, దీంట్లో మనం మెయింటైన్ చేస్తున్న డేటాని స్టేట్ అంటాం. ఆ స్టేట్ని మాడిఫై చేయడానికి మనము ఏదైతే యాక్షన్ చేస్తున్నాం అంటే ఈ బటన్ని క్లిక్ చేసినప్పుడు జరిగే వర్క్ ఉంటుంది కదా, దాన్ని యాక్షన్ అంటాము. అదే థర్డ్, ఈ రెండింటిని మనకి చూపించడానికి అంటే స్టేట్ని మాడిఫై చేయాలన్నా యాక్షన్ని పర్ఫామ్ చేయాలన్నా మనకి బటన్స్ కావాలి. ఆ స్టేట్ని డిస్ప్లే చేయడానికి మనకు ఒక ప్లేస్ కావాలి. ఈ పర్టికులర్ చూపించే కార్యక్రమం ఉంది కదా, ఫైనల్గా బయటకు వచ్చే కార్యక్రమం, ఆ చూపించేదాన్ని యూఐ అంటాం. సో హియర్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ 3 ఆస్పెక్ట్స్. వాట్ ఆర్ దే? ఫస్ట్ ఆస్పెక్ట్ ఏంటి చూసుకోండి. ఇక్కడ ఏ అప్లికేషన్ డెవలప్ చేయాలన్నా ఫస్ట్ స్టేట్ కావాలి, తర్వాత యాక్షన్ కావాలి. ఈ స్టేట్ని మాడిఫై చేయడానికి ఈ యాక్షన్ అవసరం అవుతుంది. కానీ యాక్షన్ ఆటోమేటిక్గా జరగదు కదా, ఆటోమేటిక్గా జరగకూడదు కూడా. మనం ఓన్లీ బటన్స్ని క్లిక్ చేసినప్పుడు జరగాలి. ఆ బటన్స్ని చూపించే విధానాన్ని మనం ఏమంటామంటే యూజర్ ఇంటర్ఫేస్ అని అంటాం. సో ఈ యూజర్ ఇంటర్ఫేస్లో మనకి ఏం జరుగుతుంది అని అంటే 2 థింగ్స్ జరుగుతాయి. లోపల ఏదైతే డేటా ఉందో ఆ డేటా కండిషనల్గా కనపడతా ఉంటుంది. అలాగే ఆ డేటాని మాడిఫై చేయడానికి కావాల్సినటువంటి బటన్స్ కావచ్చు, లేకపోతే టెక్స్ట్ బాక్సులు కావచ్చు, ఏదన్నా కావచ్చు. ఇన్ దట్ కేస్ మనం ఏదైతే యాక్షన్ పర్ఫామ్ చేయాలనుకుంటున్నామో ఆ యాక్షన్ చూపించడానికి మనకు ఒక యూఐ కావాలి. ఆ యూఐనే ఈ H1 అంటే మన 120 ఆ డిఫాల్ట్ వాల్యూని చూపించడానికి ఒక H1 తీసుకున్నాం, ఒక ఇంక్రిమెంట్ బటన్ తీసుకున్నాం, ఒక డిక్రిమెంట్ బటన్ తీసుకున్నాం. ఇదంతా కలిపితే యూఐ అని అంటాం. సో ఈ మూడింటిని మనం యూస్ చేసుకుంటూ జావాస్క్రిప్ట్లో డెవలప్ చేసేయచ్చు మనం. అలాంటిది రియాక్ట్లో ఎట్లా డెవలప్ చేస్తాము అనేదే ఛాలెంజ్. ఇప్పుడు రియాక్ట్కి వచ్చింది అనుకోండి, దాంట్లో సోర్స్ కోడ్ ఈ రకంగా ఉంటుంది. నేను చూపిస్తాను, మీకు వరి కాకండి, మీరంతా ఓన్గా రాయాల్సిందే. ఇక్కడ చూస్తే ఒక వేరియబుల్ ఉంది, అలాగే 2 ఫంక్షన్స్ ఉన్నాయి, అలాగే ఒక HTML ఉంది. ఈ మూడింటిని కలిపి నేను ఇక్కడ రెండర్ చేస్తున్నాను. సో ఇక్కడ మనం ఒక వేరియబుల్లో స్టేట్ మెయింటైన్ చేస్తున్నాం, ఫంక్షన్స్లో యాక్షన్ని పర్ఫామ్ చేస్తున్నాం, అలాగే HTML ద్వారా యూఐని డిస్ప్లే చేస్తున్నాం. హౌ కూల్ ఈజ్ దిస్? దానికోసం రియాక్ట్ రకరకాల అప్రోచెస్ని ఫాలో అవుతూ ఉంటుంది. సో ఆ అప్రోచెస్ని ఎట్లా ఫాలో అవ్వాలనేదే మనకి ఇక్కడ మ్యాటర్ అవుతుంది. ఇప్పుడు రెండో ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఇక్కడ కొంచెం ఇంకా బెటర్గా చేద్దాం దీన్ని. ఇక్కడ మనకి ఒక టు డూ లిస్ట్ అని చెప్పేసి ఒకటి మెయింటైన్ చేసుకుంటున్నాం. మనం ఏదైనా డేటాని యాడ్ చేసినప్పుడు ఆ డేటా యాడ్ అవుతూ ఉండాలి, ఆ డేటా మెయింటైన్ అవుతూ ఉండాలి. ఇప్పుడు ఇలాగ డేటాని మెయింటైన్ చేసుకునే ప్రాసెస్, అది కంప్లీట్ అయిపోయినప్పుడు డన్ అని, అండు అని, ఈ పనులు ఎప్పుడు చేయాలి?
ఈ పనులు చేయడంతో పాటు ఫిల్టర్ చేసుకోవడం, ఇంకా చాలా యాక్టివిటీ చేయాలి. ఇప్పుడు సపోజ్ ఈ అప్లికేషన్ని మిమ్మల్ని డెవలప్ చేయమన్నాను అనుకోండి ఓన్గా. అప్పుడు మీరు ఆలోచన విధానం ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి? ఎనీ బ్లడీ థింగ్ ఇన్ దిస్ వరల్డ్ ఓన్లీ హ్యావింగ్ 3 థింగ్స్. వన్ ఈజ్ స్టేట్, యాక్షన్ అండ్ యూఐ. దీంట్లో స్టేట్ అంటే ఏంటి? ఇండివిజువల్గా మన డేటా. కాబట్టి ఇక్కడ మల్టిపుల్ వాల్యూస్ని మనం మెయింటైన్ చేయాలి కాబట్టి స్టేట్ అనేది ఒక ఎరే లాగా మెయింటైన్ చేసుకుంటాం. అదే ఇంతకుముందు స్టేట్ని మెయింటైన్ చేసుకునేటప్పుడు ఇక్కడ కౌంటర్లో అరే అవసరం లేదు, ఇక్కడ ఒక సింపుల్ వేరియబుల్ ఉంటే సరిపోయేది. అదే ఇక్కడ మనకి టు డూ లిస్ట్ని మనం మెయింటైన్ చేయాలి, మల్టిపుల్ టాస్క్స్ని మెయింటైన్ చేయాలి అని అంటే ఆబ్వియస్గా మనకు ఒక అరే కావాలి. ఈ యాక్షన్ చేసినప్పుడు ఏం కావాలి? ఇక్కడ టైప్ చేస్తున్నప్పుడు ఆ డేటాని మెయింటైన్ చేయడానికి ఒక వేరియబుల్ కావాలి. అండ్ ఇక్కడ ఈ బటన్ క్లిక్ చేయగానే ఆ డేటాని తీసుకొచ్చి అరేలో పెట్టడానికి మనం ఏదైతే వర్క్ చేయాలో దాన్నే యాక్షన్ అంటాం. ఇప్పుడు యాడ్ చేయడం అని కాకుండా దీంట్లో ఉన్న అదర్ యాక్షన్స్ ఏంటి చెప్పండి? ఎవరైనా మాట్లాడండి తప్పకుండా ప్లీజ్. టాస్క్ డిలీషన్. అమ్మా ఇన్సర్ట్ చేసిన టాస్క్ ని డిలీట్ చేయండి. వెరీ గుడ్, ఎక్సలెంట్. ఇక్కడ డన్ అని అన్నాను, అండు అంటాను. ఇవి కూడా మనకి కావాల్సిన యాక్షన్సే కదా. ఆ పర్టికులర్ టు డూస్ మీద మనం పర్ఫామ్ చేసే వర్క్ని మనం ఏమంటాం? యాక్షన్ అంటాం. సో ఇక్కడ యాక్షన్ అంటే ఏంటి? డిలీట్ చేయడం, అలాగే యాడ్ చేయడం, యాడ్ న్యూ టు డూ, డిలీట్ టు డూ, తర్వాత దాన్ని మాడిఫై చేయడం. అదే ఎనీథింగ్ మనము దాంట్లో ఉన్న టెక్స్ట్ని మాడిఫై చేయొచ్చు, దాని స్టేటస్ని మాడిఫై చేయొచ్చు, ఎన్ని రకాలుగా చేయడం అన్నా అన్ని కలిపి మాడిఫికేషన్లోకే వస్తుంది అది. ఈ మూడింటిని యాక్షన్స్ అని అంటాం. అలాగే యుఐ అనే దానికి వచ్చేసరికి ఇక్కడ యుఐ రోల్ ఏంటి? మనం తీసుకున్న టాస్క్లు ఏవైతే ఉన్నాయో వాటిని డిస్ప్లే చేయడం. ఇప్పుడు కంప్లీట్ అయిపోయిన టాస్క్లు గ్రీన్ కలర్లో డిస్ప్లే చేయడం, కంప్లీట్ కాని టాస్క్లని రెడ్ కలర్లో డిస్ప్లే చేయడం. ఇక్కడ డన్ అన్నాను అనుకో, ఆటోమేటిక్గా ఏమైంది చూడండి, ఈ కలర్ మారిపోవట్లే. అంటే ఇప్పుడు కంప్లీట్ అయిన టాస్క్లు ఎన్ని ఉన్నాయో ఈజీగా కనపడుతుంది, కంప్లీట్ కాని టాస్క్లు ఎన్ని ఉన్నాయో కనపడుతుంది. హౌ కూల్ ఈస్ దిస్? అలాగా చూపించడం, నాట్ ఓన్లీ స్టేటస్, ఈవెన్ మనకి దగ్గర ఎన్ని టాస్కులు ఉన్నాయి అనేది చూపించడం కూడా వాస్తవానికి ఒక యూఐ అన్నమాట. అండ్ మోరోవర్ నువ్వు ఎంటర్ చేసిన కొత్త టాస్క్ని ఎంటర్ చేయడానికి మనకి ఏదైతే టెక్స్ట్ బాక్స్ కావాలి, బటన్ కావాలి అని అనుకుంటున్నామో వాటిని చూపించే విధానం కూడా యూఐలోకే వస్తుంది. సో ఈ మూడింటిని మనం ఎలాగ ఇంప్లిమెంట్ చేయాలి అనేదే మన కార్యక్రమం. సో దీంట్లో HTML అవసరం అవుతుంది, CSS అవసరం అవుతుంది, జావాస్క్రిప్ట్ అవసరం అవుతుంది, రైట్? ఈ మూడింటిని మనం ఎట్లా యూజ్ చేయాలి? రియాక్ట్ అవసరం అవ్వదా సార్ అని అంటే రియాక్ట్ కూడా అవసరం అవుతుంది. ఎలాంటి సందర్భాలలో రియాక్ట్ అవసరం అవుతుంది? ఇలాంటి వర్క్ని క్విక్గా కంప్లీట్ చేయడానికి, ఫాస్ట్గా లోడ్ చేయడానికి, లేదా దీన్ని ఇంకొంచెం వాట్ యు సే ఈజ్ మెయింటైనబుల్ అని అంటే మొత్తం అప్లికేషన్ అంతా ఒకటే కాంపోనెంట్లో రాయకుండా సపరేట్గా రాసుకుంటే ఎలా ఉంటుంది అని. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అన్ని కలిపి ఒక మొబైల్ లాగా పెట్టడానికి అన్ని కలిపి అంటే అన్ని ఎంటిటీస్ లైక్ ప్రాసెసర్, ర్యామ్, రామ్ అన్ని కలిపి ఫ్యాబ్రికేట్ చేసి ఒక సింగిల్ మొబైల్గా తయారు చేశారు. అలాంటిది దేనికి దానికి సపరేట్గా పెట్టుకుంటే మనకేంటంటే రేపు పొద్దున్న ర్యామ్ ఎక్కువ అవసరమైంది అనుకో, హ్యాపీగా ర్యామ్ని మనం ఓల్డ్ ర్యామ్తో పాటు ఇంకొక కొత్త ర్యామ్ని యాడ్ చేసుకునే అవకాశం ఉంటుంది, లేదా ఉన్న ర్యామ్ని తీసేసి కొత్త ర్యామ్ని పెట్టుకునే అవకాశం ఉంటుంది. అంటే సపరేట్ చేసుకుంటే మనకున్న బెనిఫిట్స్ అవి. అఫ్ కోర్స్ పోర్టబిలిటీ మిస్ అవుతుంది, దానికోసం రియాక్ట్ చాలా టెక్నిక్స్ని ఫాలో అవుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు మనం చేసిన అప్లికేషన్ని ఇంకాస్త ఎంటర్ప్రైజ్ లెవెల్ అప్లికేషన్స్గా మార్చడానికి మనకి ఒక అప్రోచ్ కావాలి. నేను యూఎస్కి వెళ్ళినప్పుడు నేను అబ్జర్వ్ చేశాను అనమాట. యుఎస్లో కూడా ఫార్మింగ్ జరుగుతూ ఉంటుంది, ఇండియాలో కూడా ఫార్మింగ్ జరుగుతూ ఉంటుంది. యుఎస్లో కూడా ఆవులు గేదెలు పెంచుతూ ఉంటారు, ఇండియాలో కూడా ఆవులు గేదెలు పెంచుతూ ఉంటారు. మనకి వాళ్ళకి ఉన్న డిఫరెన్స్ ఏంటి అని అబ్జర్వ్ చేశాను. వాళ్ళు ఎందుకు ఇంత రిచ్గా ఉంటారు ఫార్మర్స్, మన ఫార్మర్స్ ఎందుకు అంత పూర్గా ఉంటారు అనిపిస్తుంది. ద వెరీ సింపుల్ రీజన్ ఈస్ వాళ్ళు ప్రతిదాన్ని ఎంటర్ప్రైజ్ చేయగలుగుతారు. ఎంటర్ప్రైజ్ చేయడం అంటే ఇప్పుడు వాళ్ళు ఎట్లా కనిపెడతారంటే మనం ఆల్మోస్ట్ భూమి పుట్టినప్పటి నుంచి మనం గేదెలు పెంచుతున్నాం, ఆవులు పెంచుతున్నాం. కానీ మన ప్రాబ్లం ఏంటంటే దాన్ని ఎంటర్ప్రైజ్ ఎప్పుడూ చేయదలుచుకోలేదు. వాళ్ళేంటి జస్ట్ ఒక 300-400 ఇయర్స్ నుంచే ఈ కల్చర్ అంతా ఉంది వాళ్ళ దగ్గర, అంతకుముందు లేదు వాళ్ళకి. వాళ్ళు ఎట్లా మరి వరల్డ్ని క్యాప్చర్ చేయగలుగుతున్నారు? వాళ్ళు ఎట్లా మన స్టాక్ మార్కెట్ని వాళ్ళ మాటలు ఎట్లా ఇంపాక్ట్ చేయగలుగుతున్నాయి అంటే ఎంటర్ప్రైజ్ లెవెల్. వాళ్ళు ఒకటేసారి 5,000 ఆవులు పెంచుతారు. 5,000 ఐఎమ్ సెయింగ్ దట్, నేను అంత పెద్ద ఫామ్కి వెళ్ళాను. మరి 5,000 ఆవులకి నువ్వు పాలు పిండాలంటే వాళ్ళు మెషిన్స్ వాడతారు.
వాళ్ళు చాలా చాలా సొఫిస్టికేటెడ్ ఉంటుంది వాళ్ళది మొత్తం. ఈవెన్ నేను క్యాబేజ్ ఫామ్కి వెళ్ళాను అనమాట. క్యాబేజ్ వెళ్ళినప్పుడు వాళ్ళు చూస్తున్నాను నేను, వాళ్ళది క్యాబేజ్ అంతా రెడీగా ఉంది అని అంటే కథం వాళ్ళు వస్తున్నారు, ఒక మెషిన్ వస్తుంది, ఆల్మోస్ట్ ఆల్ 5 to 50 minutes లో ఆల్మోస్ట్ ఆల్ ఒక 20 acres క్లియర్ చేసేసింది అది, విత్ ఆల్మోస్ట్ ఆల్ రెడీ టు బి ప్యాకేజ్డ్ అనమాట. అంటే మీరు ఎప్పుడైతే ఎంటర్ప్రైజ్ లెవెల్ థింకింగ్ అనేది ఆలోచిస్తారో అప్పుడు మనము ఆటోమేటిక్గా మన ఓన్ అప్లికేషన్స్, మన దగ్గర ఉన్న సబ్జెక్ట్ని, మన దగ్గర ఉన్న నాలెడ్జ్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి అని అంటే మనకు కావాల్సిందే ఆ ప్యాటర్న్ పట్టుకోగలగాలి మనం. ఇప్పుడు అన్ని కలిపి ఒక ప్రోగ్రాంలో రాయకుండా దేనికి దానికి సపరేట్గా రాసుకోగలిగితే అప్పుడు దిస్ పర్టికులర్ వర్క్ కెన్ బి ఎక్స్పాండెడ్ ఆర్ ఎన్రిచ్డ్ టువర్డ్స్ కంప్లీట్ ఎంటర్ప్రైజ్ లెవెల్ అప్లికేషన్. ఇన్ఫాక్ట్ నేను టీచింగ్లో పడిపోయాను కానీ ఐ హ్యావ్ టు వర్క్ ఆన్ దట్. ఎట్లా వర్క్ ఏం లేదు, ఇప్పుడు టు డూ లిస్ట్ ఇంప్లిమెంట్ చేశాను, మేము చాలా టు డూ లిస్ట్లు ఇంప్లిమెంట్ చేశాను. జస్ట్ మీకు ఒకసారి నా అప్రోచ్ నేను షేర్ చేస్తాను. ఇక్కడ మేము కొన్ని ప్రాజెక్ట్స్ చేసాం, మంచి ప్రాజెక్ట్స్. ఇప్పుడు వకాలత్ కానీ, కొలాబ్ డాష్ బోర్డ్స్ కానీ, ఇవన్నీ మంచి ప్రాజెక్ట్స్. ఈ ప్రాజెక్ట్స్లో నేను ఇప్పుడు మన ఫ్యాంగ్ వాళ్ళతోటే నేను ఇంకొక అప్లికేషన్ కూడా తయారు చేపిస్తున్నాను. అది కూడా వెరీ బ్యూటిఫుల్ అప్లికేషన్. ఊరికే నేను ఒక చిన్న ఆల్ ప్రాజెక్ట్స్ ఒక్కసారి ఇది చూద్దాం. ఎస్వి కాలేజ్ ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయా? ఇక్కడ మేము టాస్క్ మేనేజ్మెంట్ డాష్ బోర్డ్ అని చెప్పేసి ఒక ప్రాజెక్ట్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో ఏంటి అంటే మల్టిపుల్ డాష్ బోర్డ్స్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఏ డాష్ బోర్డ్ ఆ డాష్ బోర్డ్ కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అకౌంట్స్ రిలేటెడ్ టాస్క్స్ ఉన్నాయి. దీంట్లో ఇప్పుడు మనకు కావాలి అని అనుకుంటే నేను ఇక్కడ మన టాస్క్ని మనం మేనేజ్ చేసుకోవచ్చు. ఈ లెవెల్ ఆఫ్ ప్రాజెక్ట్స్ మనం చేసుకోవచ్చు. అఫ్ కోర్స్ దీనికే ఇంకొక 10-15 ఫీచర్స్ ఏం లేదు, ఈ అప్లికేషన్ రావడం ఇంపార్టెంట్. ఇంకొక 10-15 ఫీచర్స్ని కనుక మనం యాడ్ ఆన్ చేసేసాం అనుకోండి, దిస్ ఈస్ నథింగ్ బట్ ద ఎంటర్ప్రైజ్ లెవెల్ అప్లికేషన్ లైక్ ట్రెల్లో అని ఒక వెబ్సైట్ ఉంది. ఇది ఏం చేస్తుంది అని అంటే క్యాప్చర్, ఆర్గనైజ్ అండ్ ట్యాకిల్ యువర్ టు డూస్ ఫ్రమ్ ఎనీవేర్. సేమ్ టు సేమ్ సినారియో. ఇక్కడ ఇంతకు మించి అక్కడ ఏమీ ఉండదు. సీరియస్గా చెప్తున్నాను, ఏమీ లేదు ఇక్కడ ఏంటి అని అంటే కొంచెం సన్నగా పెట్టి అందంగా పెట్టి చేశారు. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ షేరింగ్ ఆప్షన్స్ కొన్ని ఉంటాయి, లాగిన్ ఆప్షన్స్ ఉంటాయి, అండ్ ఇంటిగ్రేషన్ విత్ జీమెయిల్ ఉంటుంది, ఇంటిగ్రేషన్ విత్ స్లాక్, ఇంటిగ్రేషన్ విత్ టీమ్స్. ఇవి చేయాలంటే నాకు యాక్చువల్గా నేను కూర్చోవాలి దాని మీద. ఇఫ్ సమ్ ఫండింగ్ కమ్స్ ఐఎమ్ రెడీ టు డూ అలాంగ్ విత్ యూ. సో ఇలాంటి ఈ అప్లికేషన్కి ట్రై టు అండర్స్టాండ్ ద పాయింట్. ఈ అప్లికేషన్కి అంటే నా దగ్గర ఉన్న అప్లికేషన్కి వీళ్ళు చూపిస్తున్న అప్లికేషన్కి లిటరల్గా మాక్సిమం ఆఫ్ 15% డిఫరెన్సే ఉంది. దానికి కావాల్సిన వర్క్ అంతా చేసేసాం మేము. ద ఓన్లీ థింగ్ ఇస్ టు డూ ద నెక్స్ట్ లెవెల్ యూ నీడ్ పీపుల్ టు కమ్ అండ్ వర్క్ అలాంగ్ విత్ ఇట్. సో ఇది జస్ట్ నేను ఒక చిన్న వర్క్ చూపిస్తున్నాను. ఇక్కడ మల్టిపుల్ డాష్ బోర్డ్స్ అంటే మీరు ఎన్ని కావాలంటే అన్ని డాష్ బోర్డ్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు దివాళీకి మా ఇంట్లో ఒక పెద్ద డాష్ బోర్డే వచ్చింది. ఇదిగో దివాళీ డాష్ బోర్డ్. ఇక్కడ ఇప్పటి వరకు ఏమి లేవు. ఇప్పుడు మనం కొత్తవి యాడ్ చేయాలి. యాడ్ చేసేటప్పుడు ఏమేమి చేయాలి, ఎట్లా చేయాలి, ఇంతే. ఎనీవేస్, సో మనం ఏం చేయబోతున్నాము, ఒకవేళ మనం కనుక కోర్స్ తీసుకుంటే ఇలాంటి రియల్ టైమ్ అప్లికేషన్స్, రియల్ వరల్డ్ అప్లికేషన్స్, ఇది సింపుల్ అప్లికేషన్ అనా నేను అంటుంది. మనం ఫిన్సర్వ్ అప్లికేషన్స్ అంటే మనకి బయట లోన్ మేనేజ్మెంట్ చేస్తారు, అంటే మనకి గోల్డ్ లోన్ కానీ లేకపోతే హోమ్ లోన్ కానీ ఇట్లాంటివి ఇస్తూ ఉంటారు. ఇచ్చినప్పుడు దాని వెనకాల ఒక పెద్ద ప్రొసీజర్ జరుగుతూ ఉంటుంది అనమాట. ప్రొసీజర్ అంటే ఎట్లా, ఒక లోన్ ఇచ్చే వాళ్ళ ఏజెంట్స్ ఉంటారు రకరకాల ప్లేసెస్లో. అంటే ఇప్పుడు మీరు ఏదైనా షాపింగ్ మాల్కి వెళ్తే కింద బజాజ్ ఫిన్సర్వ్ వీళ్ళు లోన్స్ ఇవ్వడానికి రెడీగా ఉంటారు. మీ డీటెయిల్స్ తీసుకుని లోన్స్ ఇస్తారు. ఇచ్చేటప్పుడు వీళ్ళ లోన్ మేనేజర్కి వెళ్తుంది అనమాట. మేనేజర్ అప్రూవ్ చేయాలి. అప్రూవ్ చేస్తే వీళ్ళు డౌన్ పేమెంట్ చేస్తే ఆ డౌన్ పేమెంట్ వచ్చింది అని అనగానే వీళ్ళకి లోన్ డిస్పర్స్ అవుతుంది. లోన్ డిస్పర్స్ అవ్వగానే నీకు మీ టీవీ మీ ఇంటికి వచ్చేస్తుంది, నీ ల్యాప్టాప్ మీ ఇంటికి వస్తుంది. అప్పటి నుంచి ఒక దాని ఏమంటారు, ఒక ఈఎంఐ, ఎన్ని ఈఎంఐస్ ఉన్నాయి, ఏ ఈఎంఐ కట్టారు, ఏ ఈఎంఐ డిలే అయ్యింది, ఎన్ని కరెక్ట్గా పే చేశారు, వీళ్ళ స్కోర్ ఎంత, ఇవన్నీ మేనేజ్ చేయడం ఒక ఫిన్సర్వ్ అప్లికేషన్. ఇప్పుడు అలాగే గ్రీవియన్స్ రిడ్రెసల్ అని అన్నాం. యాక్చువల్గా దీన్ని స్కూల్ ప్రాజెక్ట్ కోసం స్టార్ట్ చేసాం. అది మెల్లగా ఎంతవరకు రీచ్ అయిపోయింది, ఇది మంచిగా రీచ్ అవుతుంది. భాష్యం స్కూల్దే మేము చేసినప్పుడు చిన్నగానే స్టార్ట్ చేసాం. దట్ వెంట్ టు డిఫరెంట్ జోన్. వేరే స్కూల్కి యాక్చువల్గా ఇచ్చాం, వాళ్ళకి ఇవ్వలేదు, చివరికి వేరే వాళ్ళకి ఇచ్చాం. వాళ్ళు ఏంటి అని అంటే వాళ్ళకి ఏదైనా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బస్సు టైంకి రావట్లేదు, అది ఒక చిన్న ప్రాబ్లం చెప్తున్నా. దాన్ని పెట్టగానే ఎగ్జాక్ట్లీ ఏ లొకేషన్ నుంచి వచ్చిందో ఆ లొకేషన్కి సంబంధించిన ఒక మేనేజర్ ఉంటారు, ఆ మేనేజర్కి వెళ్ళిపోతుంది. జోనల్ మేనేజర్ అంటారు వాళ్ళని. వాళ్ళు ఇంకా ప్రాసెస్ చేస్తారనమాట. చివరికి అయిపోయింది, వీ హ్యావ్ కంప్లీటెడ్ దిస్ ఇష్యూ విత్ ఇన్ 1 day 2 days అనే దాన్ని బట్టి ఇంకా పేరెంట్స్ తోటి మాట్లాడడం ఇవన్నీ చేస్తూ ఉంటారు వీళ్ళు.
అలాగే ఒక సిఆర్ఎం అప్లికేషన్, పిజ్జా ఇన్వెంటరీ అనే ఒక అప్లికేషన్ అయితే ఇది కాకపోతే వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఉంది. కొత్తగా పిజ్జాస్ కోసం ఎంటర్ అయ్యే వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఎట్లా బ్యాక్ ఎండ్లో అనమాట, మన కౌంటర్లో కూర్చున్నప్పుడు మనకు దగ్గర ఒక పిజ్జా ఆర్డర్ వచ్చింది అని అంటే దాన్ని ప్రాసెస్ చేయడం, అంటే ఇనిషియేట్ చేసాము, తర్వాత కుకింగ్ జరుగుతుంది. ఇప్పుడు ఎట్లా అంటే మన దగ్గర ఒక పిజ్జా హట్ ఉంది అని అంటే వాళ్ళకి ఒకటేసారి 20 ఆర్డర్స్ వస్తాయి, అంటే వస్తూ ఉంటాయి. ఆల్రెడీ కొన్ని ఆర్డర్స్ లైన్లో ఉంటాయి. ఇప్పుడు దాంట్లో ప్రతి కుక్ దగ్గర ఒక డాష్ బోర్డ్ ఉంటుంది అనమాట. ఫోనే అనుకోండి ప్రస్తుతానికి. యాక్చువల్గా పిజ్జా హట్లో అయితే పైన ఒక డాష్ బోర్డ్ ఉంటుంది. దాంట్లో వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు ఏ కుక్ దాన్ని యాక్సెప్ట్ చేశాడు అని. కుక్ లెవెల్ వరకు మేము తీసుకుని యాక్సెప్ట్ చేయగానే ఓకే యువర్ ఆర్డర్ యాక్సెప్టెడ్. ఈ ఆర్డర్ యాక్సెప్ట్ అయిన తర్వాత ప్రాసెస్ జరుగుతుంది. కుకింగ్ ఈజ్ కంప్లీటెడ్, అవుట్ ఫర్ డెలివరీ, దే ఆర్ ఇన్ నియర్ టు యువర్ హోమ్. ఇంత లెవెల్ బ్యాక్ ఎండ్ అనమాట. నాట్ అబౌట్ ప్లేసింగ్ ద పిజ్జా అప్లికేషన్. అది మీరు ఎలాగో చేస్తారు, ఈజీగా చేసేస్తారు మీరు. జస్ట్ దానికోసం ఏం చేయాలో కూడా చెప్తాను నేను. వీటన్నిటిని మేము ఇంప్లిమెంట్ చేస్తాం, బ్యాక్ ఎండ్లో జరిగే వాటిని కూడా ఇంప్లిమెంట్ చేస్తాం. ఎట్లా జరుగుతుంది ఇలాగా మనం ఒక 4-5 ప్రాజెక్టులు కనుక మనం చేసుకుంటే ఆటోమేటిక్గా మీకు లోపల జరిగే పంచాయతీ అంటామా మీరు ఏదైనా అనండి, లోపల జరిగే రాజకీయం మొత్తం అర్థమవుతుంది అనమాట. అది అర్థమైన తర్వాత దెన్ యూ స్టార్టెడ్ accustomed or familiar with the projects and then you can make it to the next level. సో ప్రతి దాంట్లోనూ అలా అని చెప్పేసి మనం ఏమి ఇక్కడ జస్ట్ ప్రాజెక్ట్స్ అయిపోయినాయి, చప్పట్లు కొట్టేసాం, కోర్స్ అయిపోయింది, స్వీట్లు తినండి అనే కార్యక్రమాలు ఏమి ఉండవు. వీఆర్ ఆల్ వెరీ ఫోకస్ అంటే ఫోకస్, ఇంకా నో క్వశ్చన్ అట్ ఆల్. ఇప్పుడు మనం ప్రతి దాన్ని నేర్చుకునేటప్పుడు ఇన్డెప్త్గా నేనైతే మీకు 2-3 వెబ్సైట్స్ ఉంటాయి, నేను పంపిస్తూ ఉంటాను, అసైన్మెంట్స్ పంపిస్తూ ఉంటాను. లెవెల్ బై లెవెల్, స్టెప్ బై స్టెప్ నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు మీరు ఒకవేళ జావా స్క్రిప్ట్ మీరు నేర్చుకుంటున్నారు, దీంట్లో బేసిక్స్ కోసం నేను అసైన్మెంట్స్ చూపిస్తున్నాను, కంగారు పడిపోయి భయపడిపోకండి ఇంద్రబాబు వీడు ఇన్ని అసైన్మెంట్లు ఇస్తున్నాడు అని. ఉంటాయి. ఇవన్నీ ఎందుకు ఇస్తాము అని అంటే ఆపరేటర్స్ మనం నేర్చుకున్నామంటే దాని మీద ఒక కంప్లీట్ అవగాహన రావడానికి. ఓకే, చాలా మంది ఊరికే నేను ఒక చిన్న క్వశ్చన్ చెప్తాను చూడండి, ఎంతమంది ఎలాగా మీరు ఆలోచించుకోండి అమ్మా. ఏ లాంగ్వేజ్ అయినా పర్లేదు, పైథాన్లోన కానీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3 మాడ్యులస్ 7 అని అంటే నాకు రిజల్ట్ ఏమొస్తుంది? ఎవరు మాట్లాడట్లే. ఎర్రర్ వస్తుందా? 0 వస్తుందా? 7 వస్తుందా? 3 వస్తుందా? అన్ఫార్చునేట్లీ ఇట్ ఈస్ 3. లోవర్ నెంబర్ని మాడ్యులస్ డివిజన్ చేసినప్పుడు మనకి ఆ లోవర్ నెంబరే వస్తుంది అనమాట. 7 zeros are 0 అనుకుని చెప్పి రిమైండర్ 3 వస్తుంది. సో నేను ఆ పాయింట్ని క్లాస్లో చెప్పనని కాదు, కానీ అది మీ బ్రెయిన్లో రిజిస్టర్ అవ్వాలంటే మీరు వర్క్ చేయాలి. సో అందుకోసమే ఈ అసైన్మెంట్స్ అన్ని అనమాట. మీరు ఈ వర్క్ చేస్తున్నప్పుడు మీరు దాన్ని ఎక్స్ప్లోర్ చేస్తారు, అరే కరెక్టే కదా, నేను ఇక్కడ తప్పు చేశాను కదా అనేసి. సో మనం సాయంత్రం ఇంటికి వెళ్ళినప్పుడు ఒక సాటిస్ఫాక్టరీ జోన్లో మనం ఇంటికి వెళ్తాం. వావ్, ఈరోజు మనం కొంచెం నేర్చుకున్నాం. మనం నేర్చుకున్న దానికి ఒక రియల్ టైం సినారియోస్ చూసాం, ఎక్కడెక్కడ ఎవరెవరు ఏమేమి వాడతారో మనకు అన్ని అర్థమవుతున్నాయి. మనది పరిస్థితి రెడీ సినిమాలో బ్రహ్మానందంలా ఉండకూడదు అనమాట. నాకు ఇప్పుడు అన్ని అర్థమవుతున్నాయి కానీ ఏం చేయాలి అర్థం కావట్లేదు అంటాడు కదా, అట్లా ఉండకూడదు మనం. మనకు ఆ ఫీలింగ్ అంతా రావాలి, మనకు అర్థం కావాలి మనం ఏం చేస్తున్నాం. ఓన్గా చేయడం అనేది మనము ఎంజాయ్ చేయాలి. స్వాపింగ్ ఆఫ్ 2 నెంబర్స్ చేయాలనుకోండి, మనం చేస్తాం. నేను ప్రాక్టికల్గా మన వాళ్ళతో నేను చూసింది ఏంటంటే, ఒక 2 నెంబర్స్ని స్వాప్ చేయండి అంటే హ్యాపీగా వాళ్ళు థర్డ్ వేరియబుల్ తీసుకుంటున్నారు, స్వాప్ చేసేస్తున్నారు. అలాగే స్వాపింగ్ ఆఫ్ 2 నెంబర్స్ వితౌట్ థర్డ్ వేరియబుల్ అనగానే వాళ్ళకి ఏదో కొంతవరకు గుర్తుంటుంది, రాస్తున్నారు, తప్పులు అవుతున్నాయి. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఒక 30% తప్పులు రాస్తున్నారు. కానీ మన ఇంటర్వ్యూలో మనల్ని ఏమడుగుతాడంటే స్వాపింగ్ ఆఫ్ 2 నెంబర్స్ వితౌట్ యూజింగ్ ప్లస్ అండ్ మైనస్ అండ్ థర్డ్ వేరియబుల్ అంటాడు. సో వాళ్ళు ఏంటంటే మీ నుంచి కొత్తదనాన్ని కోరుకుంటున్నారు, మీ నుంచి కొత్తదనాన్ని కోరుకుంటున్నారు అని అర్థం అనమాట. అలాగే ఎట్లా చేస్తాం సార్ అని అంటే మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ మనం వాడాల్సింది. అదే కాకుండా జావా స్క్రిప్ట్లో ఇంకొక కొత్త టెక్నిక్ వచ్చింది. అసలు ఆ టెక్నిక్ చూస్తే మీరు షాక్ అవుతారు. అచ్చా ఇదేది తమ్నైల్ కాదమ్మా, ఓకే, ఈ విషయాలు వింటే మీరు షాక్ అవుతారని చెప్పడానికి దిస్ ఈస్ అ సింపుల్ థింగ్. ఇక్కడ చూడండి కొత్త టెక్నిక్ ఎట్లా ఉందో చూడండి. వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 14, వేర్ బి ఈజ్ ఈక్వల్ టు 45. ఇప్పుడు ఏని బిని స్వాప్ చేయాలనుకో ఏ కామా బి ఈజ్ ఈక్వల్ టు బి కామా ఏ అంటాం. ఇది కొత్త టెక్నిక్, దీనే మనం డీస్ట్రక్చరింగ్ సింటాక్స్ అంటాం. వేరియబుల్ డీస్ట్రక్చరింగ్ అని కొత్త, అంటే పైథాన్ తెలిసిన వాళ్ళకి తెలిసి ఉండొచ్చు మేబీ, బట్ దాన్ని ప్యాకింగ్ ఇట్లాంటి ఏదో మాట్లాడతారు కదా మీరు. అది అట్లా మనం 1కి 4 రకాల యాక్టివిటీస్ని మనం డిస్కస్ చేస్తాం క్లాస్లో.
సో అవన్నీ మనం నేర్చుకుని ప్రతి దాన్ని పోస్ట్ మార్టం చేద్దాం. పోస్ట్ మార్టం అంటే నా ఎక్స్పీరియన్స్, నా 21 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ మొత్తం మీ ముందు పెడతా కంప్లీట్గా, ఏ మొహమాటం లేకుండా చెప్తున్నా నేను. ఎందుకంటే నేను ఫైనల్ ఇయర్లో ఉన్నప్పటి నుంచే ప్రాజెక్ట్స్ చేస్తున్నా. 2005లో పాస్ అవ్వను నేను. ఇన్ఫాక్ట్ 2001 నుంచి నేను యాక్చువల్గా వర్క్ చేస్తున్నా. నేను ఆ లెక్క వేసుకుంటే 24 years. వీటన్నిటిలో ఉన్న ఫ్లాస్, రియాలిటీ అదంతా మనం షేర్ చేసుకుందాం, మనం డిస్కస్ చేద్దాం. క్లాస్ హ్యాస్ టు బి వెరీ డిస్కసింగ్. మీరు మాట్లాడాలి, నేను మాట్లాడాలి. మనం ఒక సినిమాకి వెళ్ళామనంటే సాయంత్రం వచ్చిన తర్వాత దాని గురించి ఒక డిస్కషన్ పెడతాం. ఫోన్లో మాట్లాడుతాం, మరి ఆ సీన్ బాగుంది, ఈ సీన్ బాగుంది. ఎందుకు? దాన్ని ఇంకా ఎన్హాన్స్ అవ్వడానికి, ఇంకా ఎక్స్ప్లోర్ చేయడానికి. అదే మనం ఏదైనా సబ్జెక్ట్ నేర్చుకున్నామంటే మాత్రం ఆ డిస్కషన్లు ఉండవు. చంపేశాడు రా బాబు ఈ రోజు, అయ్యి బాబోయ్ చెప్పేశాడు రా బాబోయ్, ఇలా కాదు. ప్రతి దాంట్లో బ్యూటీ ఉంది. ఆ బ్యూటీని మీరు ఎంజాయ్ చేసేలా చేయాలి. అది నా పని. అది నేను చెప్పాను కదా, ఇదిగో ఇన్ని చూపిస్తానన్నమాట. ఇన్ని చూపించినప్పుడు ఆటోమేటిక్గా మీకు ఆ ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుందని బిలీవ్ చేస్తున్నాం. ఐఎమ్ వెరీ మచ్ ఓపెన్ టు యువర్ డౌట్స్ నౌ. మీకు ఏది పర్సనల్గా డౌట్ ఉన్నా నన్ను అడగండి. సార్ చెప్పండి. సార్ మన్ స్టాక్ ఇంప్రూవ్ అంటే ఉంది సార్ ఈ కోర్స్ ఎలా ఉంటుంది, ఏమేమి కావాలి? సూపర్. మర్న్ స్టాక్ లో ఎక్సలెంట్ క్వశ్చన్ నాన్న, ఎక్సలెంట్. నేను దీనికి ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ తో స్టార్ట్ చేస్తాను. అది ఎనీవేస్ నా నెక్స్ట్ పాయింటే అది. బట్ ఇప్పటి వరకు మీరేమైనా ఎగ్జైట్ అయ్యారా అనేదాన్ని తెలుసుకోవడానికి అడిగాను అంతే. ఏం ఎగ్జైట్మెంట్ లేదా బేటా? చూద్దాం. చలో, మర్న్ స్టాక్ ఎందుకు ఏంటి అనేది మొత్తం అంతా మనం స్టెప్ బై స్టెప్ అబ్జర్వ్ చేద్దాం ఇప్పుడు. ఓకే. సో మీరు మీరు ఏ వెబ్ అప్లికేషన్ అయినా తీసుకోండి, ఎనీథింగ్ ఇన్ దట్ కేస్. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫేవరెట్ వెబ్సైట్ ఏంటో నాకు తెలియదు, కానీ నా ఫేవరెట్ వెబ్సైట్ ఏంటి? బుక్ మై షో. ఇది ఉందనుకోండి. మనకున్న మూవీ పిచ్ని వాళ్ళు ఎట్లా క్యాష్ చేసుకుంటున్నారంటే అట్లా క్యాష్ చేసుకుంటున్నారు. ప్రొడ్యూసర్ల కంటే సేఫ్ జోన్లో ఉన్నది వీళ్ళే. ఓకే. సో ఇప్పుడు ఇట్లాంటి ఒక బుక్ మై షో అనే ఒక అప్లికేషన్ ఉందనుకో, అప్లికేషన్ని మనం ఎలా డెవలప్ చేయొచ్చు, ఆ అప్లికేషన్లో మనకి ఏమేమి కావాలి, ఎలా ఉంటాయి అనేది ఫస్ట్ మనం అబ్జర్వ్ చేసిన తర్వాత దాన్ని నేను మోర్న్ స్టాక్లో ఏం చెప్తాము, దేనికోసం వాడతామని చెప్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బుక్ మై షో ఒక సింప్లిఫైడ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే డేటాబేస్లో ఉన్న మూవీస్ని మనకి షో చేయడం, డేటాబేస్లో ఉన్న థియేటర్స్ వాళ్ళ సీట్లని మనకు షో చేయడం, సెలెక్ట్ చేసిన షోని బుక్ చేసుకోవడం, ఇది వాళ్ళు వర్క్ చేసేది. సో దీనికోసం మనకు ఒక సర్వర్ కావాలి. ఈ సర్వర్ పని వేరు. అట్లాగే మనకు ఒక డేటాబేస్ కావాలి. మనకి ఎవెన్చువల్గా మీ మూవీస్ అయినా, ఆఖరికి మహేష్ బాబు అయినా, పవన్ కళ్యాణ్ అయినా చివరికి డేటాబేస్లో ఉండాల్సిందే. ఓకే. వాళ్ళ ఫోటోలు కూడా ఉండేవి డేటాబేస్లోని చివరికి. ఓకే. ఎవెన్చువల్గా అన్ని ఇన్ఫర్మేషన్ మీ ఊర్లో కావాల్సిన, మీ ఊర్లో ఉన్న థియేటర్స్ కానీ వాళ్ళు వాటిలో ఉండే ఒక్కొక్క సీట్ కూడా మనకి డేటాబేస్లో ఇండివిజువల్గా ఉన్నది. సో ఈ డేటాబేస్లో అంతా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మనము ఈ పర్టికులర్ వర్క్ మొత్తాన్ని బాల్కనీలో నుంచి చూస్తున్నట్టు బ్రౌజర్లో నుంచి చూస్తూ ఉంటాం. సో ఇక్కడ బ్రౌజర్, ఇక్కడ డేటాబేస్. ఇప్పుడు ఈ రెండింటికి మధ్యలో ఉండే కమ్యూనికేషన్ కావాలి మనకి. సో బ్రౌజర్లోకి ఏమేమి మూవీస్ ఉన్నాయి, నా కావాల్సినవి అనేది మనం కనపడాలి అని అంటే ఫస్ట్ ఇక్కడ నుంచి ఒక రిక్వెస్ట్ వెళ్తుంది. బ్రౌజర్ నుంచి రిక్వెస్ట్ సర్వర్కి వెళ్తుంది. సర్వర్ అనేది ఒక ప్రోగ్రామ్ అనమాట. దీన్ని బ్యాక్ ఎండ్ అని అంటారు. ఈ ప్రోగ్రామ్ నుంచి డేటాబేస్కి రిక్వెస్ట్ వెళ్తే ఆ డేటాబేస్ మనకి డేటాని, అంటే ఏ మూవీస్ ఉన్నాయో ఆ డేటా మొత్తాన్ని మనకు ఒక ఆబ్జెక్ట్ ఫామ్లో ఇస్తాం అనమాట. అది ఎట్లా ఉంటుంది అని అనేది చూపిస్తాను చూడండి. ఇదిగో ఇలా ఉంటుంది అనమాట. అది మనకు తగ్గట్టుగా వచ్చినట్టు కాదు కదా.
సో ఎవెన్చువల్గా ఈ డేటా అయితే ఏ డేటా అయినా సరే ఇలాగే ఉంటుంది. సో ఈ డేటా మనకి సర్వర్కి వస్తే సర్వర్ ఏం చేస్తుంది అని అంటే మన బ్రౌజర్కి ఇస్తుంది డేటాని. సో ఇక్కడ నేను ఎక్కువ డీప్గా వెళ్ళలేను, కానీ దెర్ ఆర్ 2 types ఆఫ్ అప్లికేషన్స్. వన్ ఈజ్ కంప్లీట్ మొనోలిథిక్ వెబ్ అప్లికేషన్స్. దీంట్లో ఏమవుతుంది అని అంటే ఈ డేటాకి హెచ్టిఎంఎల్ని అక్కడే యాడ్ చేసేసి పంపించడం, అంటే పేజ్గా బ్రౌజర్కి డైరెక్ట్గా పేజ్ ఇచ్చేస్తుంది అనమాట, వెబ్ పేజ్ ఇచ్చేస్తుంది డైరెక్ట్గా. ఇది మోనోలిథిక్ వెబ్ అప్లికేషన్స్. ఇప్పుడు మన అప్లికేషన్స్ ఏంటి అని అంటే ఫస్ట్ ఇంకొక సర్వర్ కూడా ఉంటుంది ఇక్కడ. దీన్ని యుఐ సర్వర్ అని కానీ ఫ్రంట్ ఎండ్ సర్వర్ అని కానీ అంటాం. ఫస్ట్ మనకి ఏదైతే యుఐ కావాలో, అంటే హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ జావా స్క్రిప్ట్ ఏదైతే కావాలో అదంతా కూడా ఫస్ట్ రిక్వెస్ట్ ఇక్కడికి వెళ్తుంది అనమాట. రెస్పాన్స్ ఇక్కడి నుంచి వస్తుంది. దీంట్లో ఏమొస్తుంది? హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్, ఈ 3 వచ్చి బ్రౌజర్లో ఆల్రెడీ ఉంటాయి. మనకు కావాల్సింది కేవలం డేటా కాబట్టి డేటాబేస్కి రిక్వెస్ట్ పంపిస్తాం. వాటినే ఏపీఐ రిక్వెస్ట్ అని అంటారు. మనకి డేటా మాత్రమే వస్తుంది. అప్పుడు ఆ డేటాని ఈ జావా స్క్రిప్ట్ ఏం చేస్తుంది అంటే హెచ్టిఎంఎల్ను సిఎస్ఎస్లను పెట్టి మనకు కనిపించేలా చేస్తుంది. దీనివల్ల ఏమవుతుంది అని అంటే ఈ పేజీలు తయారు చేసే, డైనమిక్గా పేజీలు జనరేట్ చేస్తే బాధ, నొప్పి, కష్టం, టైం, ఎఫర్ట్ తగ్గుతుంది మన బ్యాక్ ఎండ్కి. ఆ కష్టం అంతా మన బ్రౌజర్ చేస్తుంది ఇప్పుడు జావా స్క్రిప్ట్ని యూజ్ చేసుకుని. సో లోడ్ తగ్గడం వల్ల మనకి పర్ఫార్మెన్స్ పెరుగుతుంది, హ్యాపీ అవుతుంది. ఓకే, సో ఓవరాల్గా మన వెబ్ అప్లికేషన్స్, మీరు అనుకునే బుక్ మై షో కావచ్చు, రెడ్ బస్ కావచ్చు, నేను చెప్తున్నది చాలా సింపుల్ అప్లికేషన్స్ మీకు అర్థం కావడానికి. అమెజాన్ కావచ్చు, ఫ్లిప్కార్ట్ కావచ్చు, ఇవన్నీ కూడా ఈ విధమైన ఫ్లోనే ఫాలో అవుతాయి. సో ఈ కంప్లీట్ మర్న్ స్టాక్ నేర్చుకునేటప్పుడు మనకి ఇక్కడ జాగ్రత్త చూడండి. ఇది ఫ్లో. ఈ ఫ్లో మనం అచీవ్ చేయాలి అని అంటే ఫస్ట్ డేటాబేస్ కావాలి. ఈ డేటాబేస్ కోసం నేను ఏమేమి చెప్తున్నానో చూద్దాం. సో ఫస్ట్ ఇంకా తగ్గించేస్తాను. దీంట్లో డీబీ కోసం మనము మోంగో డీబీ వాడతాం. ఓకే, డేటాని స్టోర్ చేసుకోవడానికి మనము మోంగో డీబీ వాడుతున్నాం. తర్వాత ఇప్పుడు ఈ బ్యాక్ ఎండ్ అప్లికేషన్ తయారు చేయడానికి, అంటే బ్యాక్ ఎండ్ అప్లికేషన్స్ని తయారు చేయడానికి ఎస్పెషలీ ఏపీఐ క్రియేషన్ కోసం నోడ్ జేఎస్ అని చెప్పేసి ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది, అది కావాలి. రెండోది ఎక్స్ప్రెస్ జేఎస్ అని చెప్పేసి మనకు ఒక ఫ్రేమ్వర్క్, అంటే మనం ఈ ఏపీఐస్ని క్రియేట్ చేయడానికి మనకు ఒక అప్రోచ్ కావాలి. ఈ ఎక్స్ప్రెస్ జేఎస్ అనేది ఒక మంచి అప్రోచ్ని ఇస్తుంది. అదే రకంగా మనము అవసరం లేకపోతే మీకు పర్లేదు, జస్ట్ నేను ఒక క్లాస్ మాత్రం చూపిస్తా. సర్వర్ సైడ్ రెండరింగ్ ఎట్లా ఉంటుంది అనేది పగ్ అని చెప్పి ఒక టెక్నాలజీ ఉంటుంది, దాంట్లో చూపిద్దాం. బట్ ఇట్ ఈస్ నాట్ అ బిగ్ డీల్, ఇదేం పెద్ద ఇంపార్టెంట్ టెక్నాలజీ కాదు. మెయిన్గా నోడ్ ఎక్స్ప్రెస్. దీని తర్వాత నోడ్ ఎక్స్ప్రెస్ బ్యాక్ ఎండ్ సర్వర్లో ఉంటాయి, కానీ డేటాబేస్ సపరేట్ కంప్యూటర్లో ఉంటుంది. ఈ రెండింటికి మధ్యలో మాటలు జరగాలి కదా, దానికోసం మనకి మోంగూస్ అని చెప్పేసి ఒక ఓడిఎం అంటారు అనమాట, ఆబ్జెక్ట్ డేటా మ్యాపర్. మీరు బయట ఎక్కడైనా వింటే చెప్తున్నా నేను. దీని బదులు వేరే ఉంటాయి అనమాట. లైక్ జావా కనుక వాడితే మీరు అప్పుడు దట్ ఈస్ కాల్డ్ యాజ్ హైబర్నేట్ అని, లేకపోతే జేపీఏ అని, ఇలాంటి టెక్నాలజీస్ మనం వాడుకుంటూ ఉంటాం. బట్ ఇప్పుడు మనం జావా కాదు కదా వాడుతుంది, మర్న్. కాబట్టి మనం యూజ్ చేసేది ఏంటి? మోంగూస్. చాలా ఫేమస్, చాలా స్పీడ్, పర్ఫార్మెన్స్ పీక్స్లో ఉంటుంది అనమాట ఇవి. అప్పుడు ఈ మోంగూస్ని వాడి డేటాబేస్లో నుంచి డేటాను తెచ్చుకోవడం, ఆ డేటాని ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్, అంటే బ్రౌజర్లో ఉన్న ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్కి పంపించడం చేస్తాం. ఇది బ్యాక్ ఎండ్లో నోడ్ జేఎస్, ఎక్స్ప్రెస్ జేఎస్. ఈ రెండింటి మధ్యలో చాలా చాలా అదర్ థింగ్స్ ఉంటాయి అన్నమాట. ద ఫస్ట్ థింగ్, ఇప్పుడు మీరు ఫస్ట్ ఆల్రెడీ మోంగూసే ఎక్స్టర్నల్ లైబ్రరీ కదా, దాంతోపాటు మనం JWT బేస్డ్ ఆథెంటికేషన్, ఆథరైజేషన్స్ చూస్తాం. ఇది టోకెన్ బేస్డ్గా ఎట్లా జరుగుతుంది, హెడర్స్లో ఎట్లా పెట్టుకుంటాము, ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. మీరు ఏమీ వరి కాకండి, మొత్తం 0 లెవెల్ నుంచి మనం మాట్లాడుకుంటాం ఈ టోకెన్ ఎలాగా క్రియేట్ చేస్తాము అని చెప్పేసి. ఓకే, అంటే సెక్యూరిటీ కోసం మనం ఏం చేస్తున్నాం అనేది ఇక్కడ చూపిస్తున్నాం. రెండోది మనకి కావాల్సింది ఫైల్ హ్యాండ్లింగ్. ఈ ఫైల్ హ్యాండ్లింగ్ కోసం కావాల్సిన మాడ్యూల్స్ మనం నేర్చుకుంటాం. మూడోది ఫైల్ అప్లోడ్, దానికోసం మిల్టర్ అని చెప్పేసి ఇంకొక లైబ్రరీ వాడతాం. ఇవి జస్ట్ నేను చెప్తున్న ఫండమెంటల్. మోంగోడిబి, JWT టోకెన్, ఫైల్ హ్యాండ్లింగ్ అండ్ ఫైల్ అప్లోడ్స్. దీంతో పాటు మొత్తం ఆర్కిటెక్చర్లో ప్రాపర్ మైక్రో సర్వీస్ ఆర్కిటెక్చర్ ఎట్లా జరుగుతుంది అనేది చూపిస్తాం. అంటే ఎట్లా ఉంటాయి అని అంటే రౌట్స్ సపరేట్గా ఉంటాయి, తర్వాత మీకు కంట్రోలర్స్ సపరేట్గా ఉంటాయి, మోడల్స్ సపరేట్గా ఉంటాయి. వీటన్నిటిని సపరేట్గా మేనేజ్ చేయడమే మన బ్యాక్ ఎండ్ అప్లికేషన్లో చేసేది అనమాట. నేను ఇంకా ఎక్కువ మాట్లాడితే మీరు ఏం అర్థం కావట్లేదు అనుకుంటారని నేను ఆపుతున్నాను.
దీంతో పాటు ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ సర్వర్స్ని డెవలప్ చేయడానికి మనం నేర్చుకునేది రియాక్ట్ జేఎస్. సో ప్లెయిన్ రియాక్ట్ జేఎస్ చాలా సింపుల్. దీంట్లో కొన్ని టెక్నాలజీస్ అవసరం అవుతాయి. ఫస్ట్ టెక్నాలజీ ఏంటంటే JSX అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ ఉంటుంది. దాన్ని బ్యాబెల్ అనే కంపైలర్ తోటి మనము కంపైల్ చేసి మనం వాడుకుంటాం. JSX నేర్పించుకుంటాం. అలాగే హుక్స్, ఎన్ని హుక్స్ కావాలో అన్ని, మొత్తం ఎన్ని కాదు, మొత్తం దాంట్లో ఉన్న హుక్స్ అన్ని మనం డిస్కస్ చేస్తాం. ఏ హుక్ దేనికి సంబంధించింది అని. అలాగే ప్లెయిన్ API కాల్స్. ప్లెయిన్ API కాల్స్ అంటే మన బ్యాక్ ఎండ్కి ఎట్లా కనెక్ట్ అవుతాం, ఇదంతా కూడా ప్లెయిన్ API కాల్స్ అన్ని కూడా దీంట్లో నేర్పించడం జరుగుతుంది. ఇది ఫండమెంటల్ రియాక్ట్. దీంతో పాటుగా మనము ఎక్స్టర్నల్ లైబ్రరీస్, నేను ఇండస్ట్రీలో చెప్పాను కదా, నా ఎక్స్పీరియన్స్లో నేను ఏమేమైతే రెగ్యులర్గా వాడుతూ ఉంటానో వాటన్నిటిని మీకు ఇస్తా. ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద పెద్ద ఫామ్స్ని హ్యాండిల్ చేయాలనుకోండి, మనకి ఫార్మిక్ అనే ఒక లైబ్రరీ కావాల్సి ఉంటుంది. అలాగే మన అప్లికేషన్లో రకరకాల పేజెస్ ఉంటాయి కదా, వాటి మధ్యలో మనం స్విచ్ చేయాలి అని అంటే రౌటింగ్ అనేది వాడాల్సి ఉంటుంది. దానికోసం రియాక్ట్ రౌటర్ డామ్ అని చెప్పేసి ఒక థర్డ్ పార్టీ ఇది కూడా. అలాగే రియాక్ట్ ఒక అప్లికేషన్ డెవలప్ చేస్తున్నామంటే దాంట్లో చాలా స్టేట్ ఉంటుంది అనమాట. దట్ ఈస్ డన్ విత్ రిడక్స్ ప్లస్ టూల్ కిట్. నేను సింపుల్ ఏం చెప్పట్లేదు, రిడక్స్ వాడుతున్నాను, టూల్ కిట్ వాడుతున్నాను. అది మీకు మీకు ఓపిక ఉండాలే. కానీ ఇప్పుడు కొత్తగా టాన్ స్టాక్ అని చెప్పేసి ఒకటి వచ్చిందనమాట. ఇది ఒక టెక్నిక్ నాన్న, ఇది ఒక టెక్నిక్. ఓకే, ఇది చాలా ఫేమస్. ఇదే ఎక్కువ ఎంటర్ప్రైజ్ లెవెల్ అప్లికేషన్స్ అన్నీ కూడా వీటిలోనే ఉంటాయన్నమాట. కానీ టాన్ స్టాక్ ఏంటంటే స్మాల్ స్కేల్ కంపెనీస్ కానీ క్విక్గా డెలివర్ చేయడానికి కావాల్సిన కంపెనీస్ అన్ని కొన్ని టాన్ స్టాక్ను వాడుతున్నాయి. అంటే క్వెరీ అని ఒక మెథడ్ ఉంది, దాంతోటే మనం చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, ఇది ఒక అప్రోచ్ అనమాట దీంతో పాటు. సో ఫండమెంటల్గా మనం నేర్చుకునే ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్స్ ఇవి. కానీ ఇవన్నీ మనం బాగా చేయాలి అని అంటే మనకి ముగ్గురు బాగా కావాలి. ఓకే, సో ఇప్పుడు డైరెక్ట్గా నాలాంటి వాళ్ళు డైరెక్ట్గా ఆస్ట్రేలియా వెళ్ళి క్రికెట్ ఆడేస్తానంటే కుదురుతుంది ఏంటి? నాకు ఫిట్నెస్ కావాలి, టెక్నిక్ కావాలి, నాకు ఒక ప్రాక్టీస్ కావాలి. దానికోసం మనము HTML, CSS, జావా స్క్రిప్ట్ ప్లస్ టైప్ స్క్రిప్ట్ని పీక్స్లో నేర్చుకోవాలి. పర్ఫెక్ట్ అయిపోవాలన్నమాట. పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్, ఇంకా దాంట్లో క్వశ్చన్స్ లేవు. ఇక మనం పర్ఫెక్ట్ అయిపోతే దీంట్లో ఎక్కడైనా మనకి మిస్సింగ్ లింక్స్ ఉన్న తర్వాత క్లియర్ చేసుకోవచ్చు. కానీ వీటిని నేర్చుకునేటప్పుడు మాత్రం అసలు ఏ విధమైన ఛాన్స్ తీసుకోకండి. HTML ఎలాగో మీకు తెలుస్తుంటుంది చాలా మట్టుకు, లేదు నేనైతే మొత్తం చెప్తాను, వరి ఏం లేదు. CSSతో పాటు బూట్ స్ట్రాప్ అని, సరిపోయింది. ఓకే, సో నా పెన్ పనిచేయట్లేదు ఇప్పుడు సడన్గా. సో CSSతో పాటు మనకు కావాల్సింది ఏంటి అని అంటే బూట్ స్ట్రాప్. సో హియర్ ఐ విల్ ఇంట్రడ్యూస్ యూ బూట్స్ట్రాప్ లేటెస్ట్. అట్లాగే మీకు టెయిల్ విండ్ అని కావాల్సి వస్తుంది. ఓకే, మరీ ఎక్కువ వాడకండి, ఇది కొంచెం పెయిడ్ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్లో ఉంటుంది. సో టెయిల్ విండ్ చెప్పాలి, బూట్స్ట్రాప్ చెప్పాలి. ఇవి రెండు కూడా నేను CSSతో పాటు కవర్ చేస్తాను విత్ లేఅవుట్ డిజైన్ అన్నమాట. లేఅవుట్స్ని డిజైన్ చేసుకునే ప్రాసెస్తో పాటు మీకు చెప్తాను. ఇంకా జావా స్క్రిప్ట్ కంటారా, ఎండ్ టు ఎండ్ నాన్న. దీంట్లో మీరు హౌ బేసిక్గా మీకు ఫంక్షన్స్ రాయడం కానీ, ఈవెంట్స్ని హ్యాండిల్ చేయడం కానీ, లేకపోతే యూఐని జనరేట్ చేయడం కానీ ఫండమెంటల్గా జావా స్క్రిప్ట్లో ఎలా జరుగుతుంది. అండ్ ఎసింక్రోనస్ యాక్టివిటీస్ అంటే ఇప్పుడు మీరు జావాలో థ్రెడ్స్ అనే మాట ఉంటారు. జావా స్క్రిప్ట్ వచ్చేసి సింగిల్ థ్రెడెడ్గా రన్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఆ సింగిల్ థ్రెడెడ్లోనే ఈవెంట్ లూప్ అని కొన్ని కొన్ని కొత్త కొత్త కాన్సెప్ట్స్ ఉంటాయి. ఆ కాన్సెప్ట్స్ అన్నిటిని మీకు ఈ దీంట్లో ఇంట్రడ్యూస్ చేస్తాను. అండ్ ఈ రోజుల్లో అప్లికేషన్స్ అన్నీ కూడా టైప్ స్క్రిప్ట్లో జనరేట్ అవుతూ ఉంటాయి. సో ఆ టైప్ స్క్రిప్ట్లో జనరేట్ అవుతున్న అప్లికేషన్స్ని మనం ఎలా తయారు చేయాలి, ఫస్ట్ జావా స్క్రిప్ట్ వరకు నేర్చుకుని ఇవన్నీ జావా స్క్రిప్ట్లో ఇంప్లిమెంట్ చేస్తూ లాస్ట్లో నేను టైప్ స్క్రిప్ట్ ఎలా వాడతాము, వాటిని వాడుతున్నప్పుడు పర్ఫార్మెన్సెస్ అనేవి ఎంత బెటర్ అవుతూ ఉంటాయి, ఎందుకు మనకి ఇదంతా అవసరం అవుతుంది అనేది టైప్ స్క్రిప్ట్తో పాటు చెప్తాను. సో మర్న్ స్టాక్లో మనకు వచ్చేవి ఫైనల్గా ఒక లైన్లో రాసి చూపించండి సార్ అని అంటే, మర్న్ స్టాక్లో మనం ఏమేమి నేర్చుకుంటున్నాము అనేది మీకు చెప్పాలి అని అంటే ఇలా చెప్తాను నేను. 1 minute. సో ఫస్ట్ది కోర్. కోర్లో ఏమేమి కవర్ అవుతాయి చూద్దాం ఒకసారి.
1 minute అది అంతే. కోర్లో మనకి HTML5 CSS3 JS TS ఇవి మనము కోర్లో నేర్చుకునేవి. కోర్ తర్వాత ఇంకొక టెక్నాలజీ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రంట్ ఎండ్ ఉందనుకోండి, ఫ్రంట్ ఎండ్ వీఆర్ డూయింగ్ విత్ రియాక్ట్ JS. అది కూడా లేటెస్ట్ 19.2 ఇచ్చేస్తున్నాను. ఏది లేటెస్ట్ అయితే అదే. తర్వాత మనం నేర్చుకునేది ఫ్రంట్ ఎండ్ తర్వాత వీటన్నిటిని మనం వేరే కలర్లో పెట్టుకుందాం. రియాక్ట్ JS తర్వాత నేను చెప్పినట్టు సారీ మా ఓకే. సో ఫ్రంట్ ఎండ్లో రియాక్ట్ JS, రిడక్స్, RTK రిడక్స్ టూల్ కిట్, ఫార్మిక్, రియాక్ట్ రౌటర్ డామ్ వర్షన్ 6.30. అఫ్ కోర్స్ లేటెస్ట్ ఇంకా బాగుంది కానీ అది వద్దు. తర్వాత మీరు హ్యాండిలింగ్ ద డేటా దానికోసం ఎప్ అని చెప్పేసి మన ఫామ్స్ని మనం ఏం చేయాల్సి ఉంటుందంటే వ్యాలిడేట్ చేయాల్సి ఉంటుంది కదా. ఆ వ్యాలిడేట్ చేయడానికి కావాల్సిన ఫ్రేమ్వర్క్ అనమాట ఎప్ అని చెప్పి అది. అలాగే టాన్ స్టాక్ అంటే ఏంటి, ఇది నేను కొత్తగా చూపిస్తున్నాను. మర్న్ స్టాక్లో రియాక్ట్లో ఒక పర్టికులర్ మెకానిజం అనమాట. దిస్ ఇస్ టాన్ స్టాక్ ఫ్రంట్ ఎండ్ పార్ట్. అలాగే బ్యాక్ ఎండ్కి వచ్చేసరికి మనము Node.js, Express.js, Mongoose, తర్వాత ముల్టర్, ఇంకా చాలా ఉన్నాయి నాన్న. కార్స్ హ్యాండ్లింగ్ కోసం అని, అంటే కార్స్ అంటే క్రాస్ ఆరిజిన్ రిక్వెస్ట్ అనమాట. సో వాటిని హ్యాండిల్ చేయడం ఎట్లా, అలాగే JWT యూజ్ చేసి అథెంటికేషన్ ఆథరైజేషన్ చేయడం ఎలాగా. అలాగే ఇప్పుడు మీకు కుకీస్ అని ఉంటాయి, కుకీస్, సెషన్స్, ఇవి ఎందుకు వాడతారు. అలాగే మీకు పగ్ ఎందుకు వాడతారు. పగ్ అంటే జస్ట్ హౌ ఇట్ విల్ బి యూస్ఫుల్. ఈ లోపల మనకి ఎలాగో అయిపోతుంది కాబట్టి వర్క్, ఫ్రంట్ ఎండ్ కంప్లీట్ అయిపోతుంది కాబట్టి నెక్స్ట్ JS అని ఇంకొక కాన్సెప్ట్ ఉంది, దాన్ని కూడా మనం డిస్కస్ చేద్దాం. ఓకే. సో అప్పుడు మీకు కంప్లీట్గా సర్వర్ సైడ్ రెండరింగ్ అంటే ఏంటి, స్టాటిక్ సైట్, ఇక్కడ 2 టెక్నిక్స్ ఉంటాయి అనమాట. స్టాటిక్ సైట్ జనరేషన్ అని, సర్వర్ సైడ్ రెండరింగ్ అని 2 కాన్సెప్ట్స్ మనకు కవర్ అవుతాయి. ఇది మనము ఎక్కడ చేస్తున్నాం, బ్యాక్ ఎండ్లో. ఇంకా డేటాబేస్కి వచ్చేసరికి మీ మోంగోడిబిలో స్టార్ట్ టు ఎండ్, స్టార్టింగ్లో నేను కొంచెం చెప్పి బ్యాక్ ఎండ్కి వెళ్ళిపోతాను, ఎందుకంటే APIస్కి ఎంతవరకు అవసరమో అంతే. కానీ మోంగోడిబిలో అడ్వాన్స్ టెక్నిక్స్ ఉంటాయన్నమాట. వాటిని కూడా మనము కొన్ని చూడాల్సి అనమాట. ఇండెక్సింగ్ అని, తర్వాత వాట్ యు సే షార్డింగ్ అని, ఇండెక్సింగ్ అని, రెప్లికాస్ అని, ఇట్లాంటి కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. అట్లీస్ట్ థియరిటికల్గానైనా మనకు కొంచెం ఆ విషయం అనేది తెలియాలి. ఈ పైప్ లైన్స్ లోపల ఉండే చాలా పైప్ లైన్స్ ఉంటాయి. వాటితో పాటు మనం ఇంకొక వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏం నేర్చుకోబోతున్నాం అంటే గిట్. ఆఫ్ కోర్స్ మ్యామ్ వాళ్ళే చెప్పొచ్చు, లేదా నేను చెప్తాను. మనం ఎవ్రీథింగ్ విల్ బి డన్ విత్ గిట్ అనమాట. సో దీంట్లో బేసిక్గా CI/CD పైప్ లైనింగ్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలో కూడా చెప్దాం. అలాగే డిప్లాయ్మెంట్. ఓకే, ఇది మనం ప్రాజెక్ట్ చేసుకున్న తర్వాత చేయబోయే వర్క్ నేను మాట్లాడేది. అండ్ దెన్ ఫైనలీ 1 minute ప్రాజెక్ట్. సో ఈ ప్రాజెక్ట్స్ ఆల్రెడీ నేను చెప్పాను, మన దగ్గర ఏమేమి ప్రాజెక్ట్స్ ఉన్నాయి వాటిని ఒకసారి చూడండి, దీన్ని ఇలాగా ఇంప్లిమెంట్ చేస్తాం అనేది కూడా చూపించాను నేను మీకు. వీటిని కూడా మనం రియల్ టైంలో చూద్దాం. ఓకే, సో ఓవరాల్గా మనం చేయబోయే ప్రాసెస్ ఇది. క్లియర్? యా, ఎనీ డౌట్స్ నానా? Node Express difference చెప్తాను. ఏమండి? Node and Express difference. నోడ్ అనేది మన ప్లాట్ఫామ్ అనమాట. అంటే ఎక్స్ప్రెస్ అనేది ఫ్రేమ్వర్క్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రియాక్ట్ JS ఉందనుకోండి. రియాక్ట్ JS అనేది జావా స్క్రిప్ట్లో ఉన్న ఒక లైబ్రరీ. కానీ ఆ లైబ్రరీ ఎగ్జిక్యూట్ అవ్వాలి అని అంటే మనకు ఒక ప్లేస్ కావాలి కదా, ఆ ప్లేస్ బ్రౌజర్. అలాగే ఇప్పుడు ఎక్స్ప్రెస్ JS ఏంటి అని అంటే డేటాబేస్ తోటి వీటితోటి కనెక్ట్ అయిపోతూ ఉంటుంది కాబట్టి అది మనము మన దాని ఏమంటారు OS మీద రన్ చేయాలి, బ్రౌజర్ మీద కాదు. సో OS మీద డైరెక్ట్గా జావా స్క్రిప్ట్ని రన్ చేయాలి అని అంటే మనకి Node.js కావాలి.
ఇప్పుడు మీ జావా ప్రోగ్రామ్స్ మన కంప్యూటర్లో రన్ అవుతున్నాయి కదా, అవుతున్నాయా లేవా? మీ జావా ప్రోగ్రామ్స్ మీ కంప్యూటర్లో రన్ అవుతున్నాయా లేవా? అవి ఎలా రన్ అవుతున్నాయి, అవి ఎలా ఎగ్జిక్యూట్ అవుతున్నాయి? JRE, జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ అనే ఒక ప్లాట్ఫామ్ ఉండడం వల్ల. మీ కంప్యూటరే ప్లాట్ఫామ్, దానికి ఇంకో ప్లాట్ఫామ్ అంటే ఏంటంటే డైరెక్ట్గా జావా కోడ్ మన కంప్యూటర్కి అర్థం కాదు, కాబట్టి మధ్యలో ఒక లేయర్ కావాలి, దాన్నే ప్లాట్ఫామ్ అంటారు. రైట్? ఇప్పుడు మనము ఎలాగైనా కూర ఉండేది డైరెక్ట్గా గిన్నెలోనే కదా అని చెప్పేసి మనం కట్ చేయడం మానేస్తామా? కట్ చేయడానికి ఏదైతే ప్లేస్ వాడుతున్నామో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ప్లాట్ఫామ్. సో ఆ రకంగా మనము మన జావా స్క్రిప్ట్ ప్రోగ్రామ్ కంప్యూటర్లో ఎగ్జిక్యూట్ కావాలంటే నోట్ చేసి కావాలి. మరి ఎక్స్ప్రెస్ చేసి ఏంటి సార్ అని అంటే యాక్చువల్గా నోట్ చేసిలో అన్ని చేయొచ్చు, కానీ చేయాలంటే అది రా కదా, కాబట్టి మనకు కొంచెం సొఫిస్టికేటెడ్ లైబ్రరీ కమ్ ఫ్రేమ్వర్క్, అంటే లైబ్రరీతో పాటు ఎలా చేయాలనేది కూడా చెప్తుంది అది. ఫ్రేమ్వర్క్ అంటే మీరు వేరే వేరే లైబ్రరీస్ని కూడా ఇంక్లూడ్ చేసుకునేలాగా ఉంటాయి అన్నమాట. సో అది ఫ్రేమ్వర్క్ టోటల్గా. నోట్ జేఎస్ అనేది ప్లాట్ఫామ్. గాట్ మీ? ఇప్పుడు MongoDB అనేది డేటాబేస్, కానీ ఎక్స్ప్రెస్ జేఎస్ MongoDBతో కనెక్ట్ అవ్వాలి అని అంటే ఒక లైబ్రరీ అండ్ ఫ్రేమ్వర్క్ కావాలి. అంటే మనం కనెక్ట్ అయినప్పుడు డేటాను తెచ్చుకోవడానికి కానీ డేటాను ఒక చోట పెట్టుకోవడానికి ఒక ప్లేస్ కావాలి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ MongoDB. దట్ ఈస్ కాల్డ్ యాజ్ Mongoose. డేటాబేస్ ఒరిజినల్గా ఉండేది MongoDBలో. క్లియర్? గుడ్ గుడ్. మంచి ప్రాజెక్ట్స్ చేద్దాం మనం, చాలా యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. మీరు ఎంత నాకు సపోర్ట్ చేస్తే నేను అన్ని కొత్త ప్రాజెక్ట్స్ చూపించగలుగుతాను. మీరే తొందరగా పికప్ చేయాలి, వీటిని చేస్తే ఆటోమేటిక్గా నేను ప్రాజెక్ట్కి ఎక్కువ టైం ఇస్తాను. మీకు ప్రాజెక్ట్ చేయడమే మన టార్గెట్. యా మ్యామ్, ఎనీ మోర్ క్వశ్చన్స్? ఓకే మ్యామ్, see you. Thank you so much. Yeah. Okay guys, see you all in the class. Bye.